షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటి ప్రణయ్, ఏం మాట్లాడకుండా నువ్వు మౌనంగా కూర్చుంటే ఎలా? త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది. బంగారం కోసం ప్రేమ తన మాటనివ్వాలనుకోవడం ఏంటి? తన గొంతులో మాటే కాదు, 10 మందిని మైమర్పించే పాట కూడా ఉంది. ఆ మాట పాట మూగబోవడం నాకిష్టం లేదు. ప్రేమకి ఎంత చెప్పినా వింటేగా. నీ మాటే వినకపోతే ఎవరి మాట వింటుంది? లోపలికి పదండి. లోపలికి పదండి. రాలేను బాలిక, నేను శాంతి జరిపించాల్సింది ఈ ఇంటికి కాదు, మరి ఆత్మకి. ఎంజాయ్ చేయరా. అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు. ఏంటి ఏంట లుక్? ఓహో మర్చిపోయాను, నీకు డబ్బులు కావాలి కదా. వెయిట్ వెయిట్ వెయిట్, ఏదో టేక్ టేక్ తీసుకో. ఇదేంటో తెలుసా? చికెన్ పకోడీ. అయినా నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను, కానీ మీరు రారా అంతే, మీ రాత అంతే. అవును, నా బంగారం గారు ఎక్కడా? అమ్మా టీను, టీను. వచ్చావా తల్లి? దోమ్మ బంగారం దా రామ్మా, రా. నేను వస్తున్నానమ్మా. ఏంటిదేమండి బంగారం, రా, నీకోసం బిర్యానీ తెచ్చానమ్మా. రా, ఇద్దరం కలిసి కూర్చొని తిందాం. దా దా దా. నేను తిన్నాను నాన్న. ఏంటి? మీ అమ్మ పెట్టే పచ్చడి మెతుకులతో కడుపు నింపేసుకున్నా. నీ ఆరోగ్యం ఏమైపోవాలి బంగారం? రామ్మా, కూర్చో కూర్చో. నేను చదువుకోవాలి నాన్న. నీకెందుకమ్మా చదువు? రామ్మా. నువ్విచ్చే ఆస్తులు లేకపోయినా రేపు వాళ్ళని బతికించేది అదే. చదువుకోనివ్వు. అబ్బో, ఏమనుకుంటున్నావు? నా బంగారం గురించి ఏమనుకుంటున్నావు? ఏనుగు చచ్చిన వెయ్యే, బతికిన వెయ్యే. బంగారం, నీకు చదువు సంజయ్ ఏమవద్దు. నువ్వు పెద్ద కోటీశ్వరాలు అయిపోతావు. నువ్వు కోటీశ్వరాలు అయితే నేను కోటీశ్వరాలు నాడని. నాకు స్నేహాన్ని చూస్తుంటే భయంగా ఉంది ప్రణయ్. నాకు నిన్ను చూస్తుంటే భయంగా ఉంది. అసలు ఆలోచించాల్సింది ఆ స్నేహ గురించి. దాన్ని మనం ఎందుకు భరించాలి చెప్పు? తను పిచ్చిదాన్లా నటిస్తూ మనల్ని నమ్మిస్తుంది. ప్రేమకు నిజం తెలిసిపోయిందా? తెలిసి నా దగ్గర దాచిపెట్టిందా?
ఈ రోజు వీడికి పెట్టింది రేపు మనకి పెట్టదని గ్యారెంటీ ఏంటి? అందుకే చెప్తున్నాను, ఈ పెళ్లి వద్దు. మాకు అంత కర్మేం పట్టలేదండి. ఇంత అవమానం జరిగాక మేమెందుకు చేస్తాం? చస్తే చెయ్యం. వదినా పద. గంగా నువ్వు రామ్మా. వెళ్ళండి వెళ్ళండి. తమ్ముడు, వీడిని త్వరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్లి విరుగుడు ఇప్పించాలి. నువ్వు పద పద. ఇంకా చూస్తావేంటే రా. అయ్యో వదినా. పదండి పదండి, రాగంగా. అక్కడే ఆగు. ఎవరు నువ్వు? నా కొడుకు పేరుతో మా ఇంటికి ఎందుకు వచ్చావు? నేనమ్మా, వంశీని. ఇంకా ఎన్ని కాకమ్మ కథలు చెప్తావయ్యా? నువ్వు నీ నిజస్వరూపం అంతా బయటపడిపోయింది. ఇంకా నిలబడి చూస్తావేంటి ఆనంద్? వీడిని మెడపట్టి బయటికి గంటాయి. ఆనంద్, ఆనంద్. మనం ఎతకాల్సిన పద్ధతి ఇది కాదేమో చరి. చెప్తారా? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. మా రిలేటివ్లు ఒకరు ఈ మాల్లోకి వచ్చారు. కాల్ చేద్దామంటే వాళ్ళ ఫోన్ పని చేయట్లేదు. ఒకసారి సీసీ కెమెరా ఫుటేజ్ చూడొచ్చు? చైతు, రై చైతు, రై చైతు. హే అశోక్, అంటే వీళ్ళిద్దరికి పరిచయం ఉందా? నువ్వేంటి ఇక్కడ? నువ్వు నీ వుడ్బిన్ కలవడానికి వచ్చావు, కానీ నేను ఆల్రెడీ నా లవర్తో కాఫీ తాగుతున్నాను. అవునా? ఎక్కడ? అదిగో. నువ్వు ఊరెళ్తూ మీ బావని ఇంట్లో పెట్టి మంచి పని చేసావురా. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రై, నరసయ్య అనేవాడు మీ బావ కదా? అయ్యో అయ్యగారు, మా బావ పేరు నర్సయ్య కాదు, ఐలయ్య. వచ్చినవాడు ఎవడో కాదమ్మా, ఓ లాయర్ గాడే. పెళ్ళైన నుండి బాగా చూసుకున్నాడు. 8 సంవత్సరాలు మంచిగా చూసుకున్నాడు ప్రేమగా. హాలిడేస్లలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేడం. వెళ్ళి వచ్చేసరికి ఇట్లా భాగ్య అనే అమ్మాయితో తిరుగుతున్నాడు. అప్పటి నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. జుట్టు ఇట్లా తిరిగేసి కొట్టడము, నువ్వు అవసరం లేదు వెళ్ళిపో. పిల్లలు కూడా అరిస్తే కూడా మీరు నోరు ముయ్యండి, అరిస్తే కొట్టేస్తాను పిల్లల్ని కూడా. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎందుకు వెళ్ళినా అక్కడ ఎవడన్నా అవే పడుతున్నావాయే. అన్నం తినంటే తినను, నేను విషం పెడతావు నువ్వు అంటాడు. వాళ్ళ అన్నకు కూడా ఫోన్ చేస్తే మా అన్నతోనేం అవసరమే నీకు, ఎందుకు మాట్లాడుతున్నావే, అవసరమా? మంచిగా రెడీ అయిపోతే ఎవరమ్మన్నాడే ఏ దగ్గరికి పోతున్నావే అని మాట్లాడతాడు. కబడ్డీ కూడాకి ఓటేయడానికి పోతే ఇట్లా ఎందుకు పోయినవే, ఏమవసరం కబడ్డీ కూడా పోనానికి అని ముఖాలు ఇట్లా అనిచ్చి మస్తు కొట్టిండు పండుకున్నది లేపి. 8 సంవత్సరాలు బాగా చూసుకున్న భార్యని ఎందుకు ఇప్పుడు శత్రువులాగా చూస్తున్నారు? ఎవరు చెప్పారు, ఏం చెప్పారు నాకైతే తెలియదు మేడం. నాకు వాళ్ళతో సంబంధం ఉందని చెప్పేసి తను నా పైన అప్పుడు అపండం వేసేశారు మేడం. నిన్ను అంత ప్రేమగా చూసుకున్నావని ఇప్పటికి కూడా 100 సార్లు చెప్తుంది అమ్మాయి. మరి అది నిజమైనప్పుడు ఇప్పుడు పెడుతున్న కష్టం కూడా నిజమే కదా మేడం. ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, తొందర రమ్మని ఫోన్ వస్తుంది, లేదంటే నైట్ కొద్దిగా లేట్ అయినప్పుడు లేట్ వస్తుంది మేడం. దానికి కూడా నువ్వు ఏడుకొని తిరిగి వచ్చినావా అంటే మేడం. యాంకర్స్ డ్రెస్ కట్టసీ బై నెహిలియాస్ ట్రెండ్ అండ్ ట్రెడిషన్ రిబాన్.